నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది కేవలం సామెతగా మిగలొద్దు. ఒక రాష్ట్ర ప్రగతికి మూలస్తంభం కావాలి. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త ఆరోగ్య విప్లవానికి నాంది పలికారు. అదే సంజీవని పథకం. గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల ప్రజల చెంతకే అత్యాధునిక వైద్య సేవలను చేర్చడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. న్యాయమైన వైద్యంతో పాటు ఉచిత మందులు, అధునాతన పరీక్షలు ఇకపై ప్రతి ఒక్కరికి అందుబాటులో రానున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య రంగ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా పేర్కొంటున్నారు. ఏపీలో పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంజీవిని పథకం క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది, అసలు ఈ పథకం వెనుక ఉన్న విజన్ ఏంటి అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. టెక్నాలజీని సంక్షేమాన్ని జోడించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శైలి ఎప్పుడూ ప్రత్యేకమే. గతంలో 108, 104 సేవలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏపీ ఇప్పుడు సంజీవనితో మరో అడుగు ముందుకు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమయానికి వైద్యం అందక పట్టణాలకు వెళ్ళలేక ప్రాణాలు కోల్పోతున్న ఎంతో మంది దీనావస్థను చూసి ఈ పథకానికి రూపకల్పన చేశారు. వైద్యం అనేది వ్యాపారం కాదు, అది ప్రజల హక్కు అనేదే సీఎం చంద్రబాబు విజన్. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అసలు ఏంటి ఈ సంజీవిని పథకం? దీని ప్రత్యేకతలు ఏంటి? సంజీవిని అనేది కేవలం ఒక ఉచిత వైద్య శిబిరం కాదు, ఇది కదిలే అధునాతన ఆసుపత్రి. ప్రతి వాహనంలోనూ ఒక క్వాలిఫైడ్ డాక్టర్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ అందుబాటులో ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ఈ పథకం ఒక వరం కానుంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి ముంగిటికే వైద్యులు తరలి రావడమే ఈ సంజీవిని ప్రత్యేకతగా సర్కారు ప్రకటించింది. సాధారణంగా ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే పరీక్షలకే 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ సంజీవిని వాహనాల్లో డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, రక్తహీనత వంటి దాదాపు 30కి పైగా రకాల ప్రాథమిక, అధునాతన ల్యాబ్ పరీక్షలను అక్కడికక్కడే ఉచితంగా చేస్తారు. పరీక్షల ఫలితాలు కూడా నిమిషాల వ్యవధిలోనే రోగి మొబైల్కు డిజిటల్ రూపంలో అందుతాయి. అంతేకాదు, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం 1 నుంచి 2 నెలలకు సరిపడా నాణ్యమైన మందులను పూర్తిగా ఉచితంగా అందించడమే సంజీవిని ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై నెలవారీ వైద్య ఖర్చుల భారం పూర్తిగా తప్పనుందని ప్రభుత్వం భావిస్తుంది. మారుమూల గ్రామంలో ఉన్న ఒక పేద రోగి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి పెద్ద పెద్ద నగరాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లోని స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదించగలడా? సంజీవిని పథకంతో ఇది చాలా సులభం అవుతుందని ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో అమలు చేసిన పైలట్ ప్రాజెక్ట్ అందుకు తాజా ఉదాహరణగా చెప్తుంది. ఈ వాహనాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో కూడిన టెలిమెడిసిన్ సదుపాయాన్ని కల్పించారు. స్థానిక డాక్టర్ సిఫార్సు మేరకు గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, న్యూరాలజీ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న రోగులకు పెద్ద నగరాల్లోని సూపర్ స్పెషలిస్ట్ వైద్యులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కన్సల్టేషన్ ఏర్పాటు చేస్తారు. పల్లెల్లోనే ఉండి ప్రపంచ స్థాయి వైద్య సలహాలు పొందడం సంజీవినితోనే సాధ్యమంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టణాలకు రవాణా సౌకర్యం లేని ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో సంజీవిని చాలా బాగా పనిచేయడంతో పాటు ఫలితాలు అందించేలా రూపొందించారు. గర్భిణీ స్త్రీలు ప్రసవాల కోసం కిలోమీటర్ల దూరం డోలీల్లో మూసుకెళ్లే దుస్థితికి ఈ పథకం చరమగీతం పాడుతోంది. గిరిజన తాండాలకే నేరుగా ఈ మొబైల్ క్లినిక్స్ చేరుకొని గర్భిణీలకు స్కానింగ్, పౌష్టికాహార లోపానికి సంబంధించిన పరీక్షలు చేసి మందులు అందిస్తున్నాయి. కొండల్లో నివసించే గిరిజన బిడ్డలకు సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంజీవిని కొండంతా అండగా నిలుస్తుంది. సంజీవిని పథకం కేవలం మందులిచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం కాదని, హెల్త్ సెంటర్ కాదని, దీని వెనుక ఒక డిజిటల్ నెట్వర్క్ ఉందన్నారు సీఎం చంద్రబాబు. సంజీవిని ఈస్ ఏ సిటిజన్ వెల్నెస్ మిషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏపీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఇల్నెస్ కేర్ టు వెల్నెస్ కేర్. Sanjeevani is not just a software, it is world's most advanced digital public health operation system. Sanjeevani brings the world's best health practices, modern and traditional, to every citizen's doorstep through a seamless physical and virtual ecosystem. దీని నా ఉద్దేశం, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మొత్తం మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించి మీకు ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా.
చికిత్స పొందిన ప్రతి ఒక్క రోగికి ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబడుతుంది. వారి ఆరోగ్య సమాచారం అంతా క్లౌడ్ సర్వర్లో భద్రతగా ఉంటుంది. భవిష్యత్తులో వారు ఏ ఆసుపత్రికి వెళ్ళినా పాత రిపోర్ట్లు వెతుక్కోవాల్సిన పని లేదు. ఒక్క క్లిక్తో వారి హెల్త్ హిస్టరీ అంతా డాక్టర్కి తెలిసిపోతుంది. సీఎం చంద్రబాబు స్వయంగా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఏ రోజుకు ఆ రోజు ఏ జిల్లాలో ఎంతమందికి వైద్యం అందించిందో డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించడం ప్రస్తుతం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ సంజీవిని పథకంపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఆదరణ వస్తుంది. మందుల ఖర్చులు తగ్గి ఆరోగ్యం కుదుటపడటంతో పేద ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఎంతోమంది వృద్ధులు మా పిల్లలు కూడా మమ్మల్ని ఇంతగా పట్టించుకోలేదు, చంద్రబాబు మా ఇంటికే డాక్టర్ను పంపారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంజీవిని వాహనం పల్లెకు వస్తుందంటే అదొక సంచార ఆసుపత్రిలా కాదు, తమ ప్రాణాలను కాపాడే దైవంలా భావిస్తున్నారు ప్రజలు. నిజమైన అభివృద్ధి అంటే కేవలం బిల్డింగులు, రోడ్లు మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా. ఆరోగ్యవంతమైన సమాజమే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సంజీవిని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశ వైద్య రంగంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించింది. రాబోయే రోజుల్లో ఈ పథకం మరింత విస్తరించి ప్రతి పౌరుడికి సంపూర్ణ ఆరోగ్య భరోసా ఇవ్వనుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఎదిగే ప్రయాణంలో సంజీవిని ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చూశారుగా, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంజీవిని పథకం గ్రామీణ ఆరోగ్య రంగంలో ఎలాంటి విప్లవాన్ని తెచ్చిందో. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మున్ముందు ఈ పథకం ద్వారా మరిన్ని సేవలు ప్రజల్లోకి అందనున్నాయి. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని అమలు చేయాలని సీఎం భావిస్తున్నారు. ఎన్ని డబ్బులు, ఎంత ఆస్తులు ఉన్నాయనేది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేదే ముఖ్యమంటున్నారు చంద్రబాబు నాయుడు. మున్ముందుకు సంజీవని ఫలితాలు చంద్రబాబు విజన్ అందుకోబోతుందనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.